హలో, అందరికీ నమస్కారం. కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు కథ ఒక రైతు కథ, పని చేసుకునే దంపతుల కథ, చెడిపోయిన కొడుకు, చెల్లాచెదురైన సంసారాన్ని ఈదుతున్న సోమనాథ్ కథ. ఇంట్రెస్టింగ్ గా ఉంటది, వినేయండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. అనగనగా ఒక మారుమూల పల్లెటూరు. పట్టుమని 10 ఇల్లు లేవు, కానీ చుట్టూ పొలాలున్నాయి. ఆ ఊరు పేరు విన్నండ్లపురం. ఆ ఊరిలో నివసిస్తున్నాడు సోమనాథ్. 10 ఎకరాల అరటి సాగు చేస్తున్నాడు. అతని భార్య భాగ్యలక్ష్మి బంగారు తల్లి. వారికి కన్న కొడుకు సురేష్. కన్నవారిని చూసుకోవాల్సింది పోయి వారిని తంటున్నాడు. వ్యసనాలకు బానిసయ్యి సొగసులకి సోగిలపడి సోయలేకుండా అప్పుల పాలైపోయాడు. కన్న కొడుకుని ఉద్ధరించలేకపోయానే అని సోమనాథ్ భార్య భాగ్యలక్ష్మి కంటతడి పెట్టని రోజు లేదు. అయినా సోమనాథ్ ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు, వీడు తల్లకొరి పెడతాడో లేదో గాని దానికంటే ముందు తలదిండు పెట్టి ఊపిరాపేస్తాడు అని. ఎన్ని ఉన్నా ఇంట్లో అందరి ముందు నవ్వును ప్లాస్టర్ తో అతికించుకునే ఉంటాడు సోమనాథ్. అరటి కాపుకొచ్చింది. అరటి కోసం చేసిన అప్పులు గడువు ముగిసేకి వచ్చింది. అప్పులోళ్ళు అప్పజెప్పు సొమ్ము అని ఘాటుగానే చెప్పినారు. ఈసారి మన అప్పులన్నీ తీరిపోయి ఇక నీకు కంటి ఆపరేషను, నాకు వెన్నెముక ఆపరేషను చేపించుకుందాం అని భాగ్యలక్ష్మితో అంటారు సోమనాథ్. అప్పుడు భాగ్యలక్ష్మి ఇలా అంటుంది, వంటింట్లో వాసన వచ్చినంత మాత్రాన వంట అయినట్టు కాదు అని. అప్పుడే సురేష్ వచ్చి సోమనాథ్ డబ్బులు అడగ్గా, సోమనాథ్ లేదు, నా దగ్గర లేదు, నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని అన్నాడు. వెంటనే సురేష్ నిర్దాక్షణంగా అన్యాయంగా కాలుతో తన్ని, మరి ఎందుకు బతికున్నావు నువ్వు రా ఎద్దవ్వా అని కన్న తండ్రినే అంటాడు. ఉయ్ సావు అని భాగ్యలక్ష్మి చెవులకి ఉన్న దుద్దులు లాగిపెట్టి తీసుకుంటాడు సురేష్. దాంతో చెవుల నుంచి రక్తం కారుతుంది భాగ్యలక్ష్మికి. ఆపిస్తోడా, తల్లిదండ్రులు మాంసం అమ్ముకొని తింటున్నావే, దీనికంటే మాకు విషమిచ్చి చంపచ్చు కదరా అంటూ సోమనాథ్ భార్య భాగ్యలక్ష్మి బోరునయ్యే దుఃఖించారు. ఎలాగో అలాగా గడిపేశారు. కాపు చిన్న అరటి కోయడానికి మనుషుల్ని పిలిచారు. అరటి కోసి వాటిని లాభసాటికి అమ్ముకున్నారు దంపతులు. అయితే తాగి లేకుండా 2 రోజులు పడుకున్న సురేష్ లేచేసరికి పంట అమ్మి 2 రోజులైంది. అమ్మిన విషయం తెలిసి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అరటి తోటలోకి అలా కనపడిన చోట్లల్లా వెతికాడు. ఎవరూ కనపడలేదు. అప్పుడే ఊర్లో బాగా పలుకుబడి డబ్బులు ఉన్న రాజారెడ్డి వచ్చాడు. ఏంట్రా సురేష్, ఈడేం చేస్తానో, నువ్వు పోలేదా అని అడిగాడు. ఏంది పోయేది, ఎక్కడికి పోయేది అని చెప్పాడు సురేష్. అదేందిరా, మీ అయ్యా మీ అమ్మ పొలం అమ్మి పైసలు తీసుకొని పొరుగురు పోతున్నామన్నారు అని అనగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యాడు సురేష్. ఎక్కడికి వెళ్తారు అయినా ఈ ముసలుళ్ళు అని బంధుమిత్రులు పొరుగురు అన్ని చూశాడు, కానీ వారి జాడ లేదు. జీవితానికి కొన్ని పరిధులుంటాయి, ఓర్పుకి సహనానికి కొన్ని అడ్డుగోడలుంటాయి. అవి సురేష్ కొన్ని వేల సార్లు పగలగొట్టాడు. దాంతో విసుగు చెందిన సోమనాథ్ భార్యను తీసుకొని బస్తీకి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా ఒకటే కష్టం, ఇక్కడన్నా ప్రశాంతంగా ఉండొచ్చని. అయితే సురేష్ మాత్రం చెడు వ్యసనాలకి సొమ్ము సరిపోక ఆడ ఈడ డబ్బులు అడుక్కుంటూ దిక్కు మొక్కు లేకుండా రోడ్ల మీద పడిపోయాడు. అలా కొన్ని రోజులున్న సురేష్ బుద్ధి వచ్చి మళ్ళీ పనులకి పోతూ వ్యసనాలకి దూరం అయ్యి బాగుపడ్డాడు. సురేష్ మారడం చూసి రాజారెడ్డి వచ్చి మరలా అమ్మినారా అనుకునే పొలాన్ని వెనక్కిచ్చాడు. ఎందుకంటే వాళ్ళు నిజానికి అమ్మలేదు గనక. ఎంత కన్నవారు అయినా అలా వదలలేరు కదా. అది తెలిసాక సురేష్ వాళ్ళని వెతికి మరీ ఇంటికి తీసుకొని వచ్చి అపురూపంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. ఇంతవరకు విన్నామంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఏమనుకోకుండా ఎవరు చూడలేదు, సబ్స్క్రైబ్